ఆఫీస్కి సెలవు. ఏదైనా ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు ఓ ఉద్యోగి. కానీ సమయం సరిపోవడం లేదని ఊరికి పక్కనే ఉన్న ఫారెస్ట్లో ట్రెక్కింగ్కి వెళదామని డిసైడ్ అయ్యారు. ఉదయం లేవగానే ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాడు. చుట్టూ దట్టమైన చెట్లు, అడవి మొత్తం అతిపెద్ద రాళ్లు ఉన్నాయి. ఒక క్షణం ఆగితే అంతే సంగతులు. అడవిలో జంతువులు లేకపోయినా భయపెట్టే భారీ భారీ వృక్షాలు ఉన్నాయి. అంతా బాగానే ఉంది. సగానికి పైగా ట్రెక్కింగ్ పూర్తి చేశాడు. మార్గ మధ్యలో అలిసిపోయి ఓ ప్రదేశంలో కూర్చున్నాడు. కాస్త రిలాక్స్ అయిన తర్వాత తిరిగి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాడు. సీన్ కట్ చేస్తే రిటర్న్ వచ్చే దారిలో దారి మర్చిపోయాడు. ఇదంతా ఓ సినిమా కథ అనుకుంటే పొరపాటే. అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా జరిగిన వాస్తవ ఘటన ఇది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 34 ఏళ్ల లూకాస్ మెక్లిష్ అనే వ్యక్తి జూన్ 11న సరదాగా ది శాంటిక్రస్ పర్వతాలపైకి ఓ 3 గంటల పాటు ట్రెక్కింగ్కు వెళదామనుకున్నాడు. అతడు కొద్దిసేపు నడిచాక దారి తప్పాడు. ముఖ్యంగా ఆ మార్గంలో ఉండాల్సిన గుర్తులు కార్చిచ్చు కారణంగా ధ్వంసమయ్యాయి. దీంతో అతడు తీవ్ర గందరగోళానికి గురయ్యాడు. ఫాదర్స్ డే రోజు కూడా తండ్రి తిరిగి రాలేదు. జూన్ 17 వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. మెక్లిష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరో సహాయం కోసం అరవడం గమనించినా ఖచ్చితంగా అతడు ఎక్కడ ఉన్నాడో గుర్తించలేకపోయారు. కొన్ని రోజుల పాటు గాలించినా ఫలితం లేకపోయింది. చివరి ప్రయత్నంగా డ్రోన్ల సహాయంతో లూకాస్ మెక్లిష్ కోసం గాలింపు చేపట్టారు అధికారులు. అతడు పురాతన బిగ్ బేసిన్ రెడ్ వుడ్ స్టేట్ పార్క్లో చిక్కుకుపోయినట్టు గుర్తించారు. అత్యంత నీరసంగా ఉన్న పరిస్థితిలో అతన్ని రక్షించారు. అతని వద్ద ఓ ఫ్లాష్ లైట్, ఫోల్డింగ్ సిజర్స్, బూట్లు మాత్రమే ఉన్నాయి. చిన్న చిన్న సెలియేర్లలో పారే నీటిని రోజుకు 1 గ్యాలన్ తాగి ప్రాణాలు కాపాడుకున్నాడు. అడవిలో అక్కడక్కడా లభించే వైల్డ్ బెర్రీస్తోనే కడుపు నింపుకున్నట్లు మెక్లిష్ తెలిపారు. అమెరికాలోని ఇలాంటి చిక్కటి అడవుల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం.